హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్ స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, ఇక్కడ మనకు ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ 2 వే లుక్అప్ అండి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూడండి, ఒక బ్యాచ్ టైం టేబుల్ ఉందండి. పైన వచ్చేసి ఫ్యాకల్టీ నేమ్స్ ఉన్నాయండి, కింద టైం టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ టైంలో ఏ కోర్స్ టీచ్ చేస్తున్నారో ఆ ఫ్యాకల్టీ నేమ్స్ ఇక్కడ ఉన్నాయండి ఈ టేబుల్లో. ఇక్కడ మనం ఏంటంటే ఈ బ్యాచ్ టైం బట్టి, ఆ ఫ్యాకల్టీని బట్టి మనకి ఏ కోర్సు టీచ్ చేస్తున్నారు ఆ టైంలో ఆ ఫ్యాకల్టీ. సో మనం ఇది ఫిగర్ అవుట్ చేద్దామండి. మనం ఇది 2 వే లుక్అప్ అండి. ఇండెక్స్ మ్యాచ్ వాడతాం. చూడండి ఇలాగో. ఫస్ట్ నేను ఇండెక్స్ ఫార్ములా రాస్తున్నానండి. చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు ఇండెక్స్ అరే వచ్చేసి టేబుల్ రేంజ్ మొత్తం తీసుకోండి. నేను ఇక్కడ రో నెంబర్ దగ్గర మ్యాచ్ ఫార్ములా వాడుతున్నానండి. సింటాక్స్ చూడండి, లుక్అప్ వాల్యూ వచ్చేసి మనం ఫస్ట్ బ్యాచ్ టైం తీసుకుందాం. లుక్అప్ అరే వచ్చేసి ఈ టైం టేబుల్ రేంజ్ మొత్తం తీసుకోండి. ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 అండి. బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, కామా. నేను చూడండి, వన్ మోర్ మ్యాచ్ ఫంక్షన్ అండి. ఈ లుక్అప్ వాల్యూ మనకి ఇది ఫ్యాకల్టీ కావాలంటే ఫ్యాకల్టీ తీసుకోండి, కామా. లుక్అప్ అరే వచ్చేసి మొత్తం చూడండి, లుక్అప్ అరే వచ్చేసి ఫ్యాకల్టీ రేంజ్ మొత్తం తీసుకోండి, కామా. ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 తీసుకోండి. బ్రాకెట్ క్లోజ్ చేసేయండి, ఎంటర్ ప్రెస్ చేసేయండి. చూడండి, మీకు బ్యాచ్ టైం 11కి రాహుల్ సార్, 11కి టాలీ. చూడండి కరెక్టేనా ఒకసారి చెక్ చేద్దాం. 11 o'clockకి రాహుల్ సార్ ఏం చేస్తున్నారు, టాలీ. చూడండి, మనం మారుదాం ఒకసారి. రాహుల్ సార్ కాకుండా 11 o'clockకి శ్రీనివాస్ సార్ ఏం చేస్తుండో, ఎక్సెల్. 11కి శ్రీనివాస్ సార్ ఈయన కదా, 11కి ఎక్సెల్ టీచ్ చేస్తున్నాడు ఇలాగా. సో మీ బ్యాచ్ టైం మారుదాం. 9కి శ్రీనివాస్ సార్ ఏం చేస్తున్నాడు, డిటిపి. లెట్ చెక్. చూడండి, 9కి శ్రీనివాస్ సార్ చూడండి ఏం చేస్తున్నాడు, డిటిపి. చూడండి, డిటిపి. ఇలాగ మనం ఏ టైంలో ఏ ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారు అనేది, ఇది మల్టీ కండిషన్ అండి. మల్టీ డైమెన్షన్లో మనం ఇది 2 వే లుక్అప్ ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ ద్వారా మనం ఇండెక్స్ ప్లస్ మ్యాచ్ ద్వారా ఇది ఫిగర్ అవుట్ చేయొచ్చండి. సో ఫర్ మోర్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ట్రిక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ డేటా ల్యాబ్. థ్యాంక్ యూ. బై బై.